హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా మాధురి క్రియేషన్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు లాంగ్ వీడియోలో మా లాస్ట్ ట్రిప్ గురించి ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇది ఒక లాంగ్ వీడియో. సో చాలా రోజులు అయిపోయింది కదా నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి. సో ఇదేంటంటే Feb 9th అనమాట, ఎర్లీ మార్నింగ్. ఆల్మోస్ట్ ఇది 2:30 అలా అయిపోయింది. సో మేము ఏంటంటే ఒక ట్రిప్కి వెళ్తున్నాము. సో మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే అనమాట. సో మేము ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాం, దట్టు అందుకే ఇంత ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాము. సో మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఫ్లైట్ ఎక్కాలి. సో మా ఫ్లైట్ వచ్చేసి 7:15కి ఉంది. బిఫోర్ 2 hours ముందే మనము ఎయిర్పోర్ట్లో ఉండాలి కదా, మొత్తం చెక్ ఇన్ అవన్నీ చేసుకోవడానికి. సో ఇంకా మేము 2:30, 2:40 కల్లా స్టార్ట్ అయిపోయాము. సో ఎగ్జైట్మెంట్, టెన్షన్, భయం అన్నీ రకరకాల మిక్స్డ్ ఎమోషన్స్తో అయితే అండ్ నిద్ర కూడా లేకుండా స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో మా ఫ్లైట్ జర్నీ ఎలా ఉంది, మేము ఎక్కడ ట్రిప్కి వెళ్తున్నాం అన్నీ వీడియోలో వస్తుంటాయి, చూస్తూ ఉండండి. సో మేమైతే ఈ ఇయర్లో ఫ్లైట్ ఎక్కే ఛాన్స్ వచ్చిందనమాట. చాలాసార్లు అనుకున్నాము వెళ్దాము అని చెప్పి, కానీ ఎందుకో కుదరలేదు. సో ఈసారి సక్సెస్ఫుల్గా 2026లో మాకు కుదిరింది. సో మేము వెళ్తున్నాం. ఆ జర్నీ ఎలా ఉందో మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. ఓకే, చూస్తున్నారు కదా ఇక్కడ క్లాక్ టవర్ సెంటర్. ఇంకా స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్కి. సో అలా వెళ్ళే దారిలో ఇంకా ORR స్టార్ట్ అయ్యాక మాకేమనిపించిందంటే, ఇంకా ఇది దాటితే మనకి ఫుడ్ ఉండదు కదా, మళ్ళీ మనం గోవా ల్యాండ్ అయ్యే వరకు ఏది తినడానికి అవకాశం ఉండదు. సో ఏదైనా తీసుకుందామని చెప్పి ORR ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా ఈ బిస్కెట్స్ అండ్ టీ తీసుకున్నాం అనమాట. నేను టీ ఎక్కువగా తాగను, కానీ అక్కడ ఆ టైంకి ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది. అక్కడ టీ తీసుకుంటే నాకైతే ఎంత రిఫ్రెషింగ్గా అనిపించిందో, అంత ఎర్లీ మార్నింగ్ నిద్ర లేకుండా అలా ట్రావెల్ చేస్తూ ఆ టీ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. సో టీ లవర్స్ చాలామంది ఉంటారు, మీకు ఆల్రెడీ అది విషయం తెలిసే ఉంటుంది కదా. సో అలా ట్రావెల్ చేస్తూ వెళ్తున్నాము. సో ఇంకా కొన్ని వీడియోసే తీసాను నేను. మధ్యలో కొంచెం కళ్ళు మూసుకొని నిద్రపోలేదు, కానీ కొంచెం కళ్ళకైనా రెస్ట్ ఉండాలన్నట్టుగా కళ్ళు మూసుకొని వెళ్ళాను. ఆల్మోస్ట్ ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చాక మళ్ళీ వీడియో ఆన్ చేశాను అనమాట. సో ఆల్మోస్ట్ మేము 5:30, 5:20 కల్లా రీచ్ అయ్యాము. సో మాకేం తెలియదు యాక్చువల్గా బోర్డింగ్ పాస్ తీసుకోవడం అదంతా, మేము అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది పెద్దగా ఐడియా లేదు. సో అక్కడికి వెళ్ళాక ఒక పోలీస్ ఉంటే తనని అడిగితే చెప్పారు, మీరే ఆటోమేటిక్గా మీరే తీసుకోవచ్చు, అక్కడ మెషిన్స్ ఉంటాయి, సో ప్రింట్ వచ్చేస్తుంది అని చెప్తే ఆ ప్రాసెస్ అంతా చేయడానికి వెళ్ళాము. అండ్ సో మేము కార్ తీసుకెళ్ళాం కాబట్టి కార్ పార్కింగ్ కోసం అన్నయ్య వెళ్ళాలన్నమాట. ఇంకా అన్నయ్య కార్ పార్కింగ్ చాలా దూరం కాబట్టి అన్నయ్య కార్ పార్క్ చేసుకోవడానికి వెళ్తే మేము వరకే లోపలికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకొని అదంతా ఫుల్ రష్ అయి ఉండే, మాకు చాలా టెన్షన్ అయి ఉండే. ఇదంతా ఆల్రెడీ వెళ్తూ ఉన్న వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తుండవచ్చు, ఏంటి ఇలా చెప్తుందని. అందరూ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలాగే భయపడి ఉంటారు. సో మీరు ఈ రియాక్షన్స్కి సింక్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూస్తున్నారుగా మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకా వచ్చేసాము. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో మేమేంటంటే ఓన్లీ క్యాబిన్ బ్యాగ్స్ తీసుకెళ్ళామన్నమాట, చెక్ ఇన్ బ్యాగ్స్ తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మేము మళ్ళీ ల్యాండ్ అయ్యాక చెక్ ఇన్ బ్యాగ్స్ రావడానికి టైం టేకింగ్, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అవి పిక్ చేసుకొని వెళ్ళడానికి అని చెప్పి ఓన్లీ క్యాబిన్ బ్యాగ్స్ క్యారీ చేసాము. ఎవరి బ్యాగ్స్ వాళ్ళు క్యారీ చేసేలాగా అందరం 7 members వెళ్ళాం మేము. సో మేమంతా ఎవరి బ్యాగ్ వాళ్ళు క్యారీ చేసాము ఆల్మోస్ట్. సో మా బ్యాగ్స్ మేము వేసుకొని చాలా ఫాస్ట్గా పరిగెత్తాము అనమాట. ఎయిర్పోర్ట్లో లిటరల్గా పరిగెత్తినంత పని అయింది. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మేము ఏంటంటే క్లియర్గా ఉండాలి, టైంకి రీచ్ అయ్యి ఏ టెన్షన్ లేకుండా చెక్ ఇన్ అయిపోవాలి లోపలికి అని చెప్పి అలా వెళ్ళాము. సో అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్నయ్య కూడా మాతో లేడు కదా, పార్కింగ్కి వెళ్ళాడు. సో ఆ టెన్షన్ ఒకటి కూడా ఉండే మాకు. సో ఇక్కడ అంతా చెకింగ్ అయిపోయాక మేమే బోర్డింగ్ పాస్ తీసుకున్నాం అనమాట. ఫస్ట్ టైం ఆ మెషిన్లో అదంతా తీసుకోవడం నాకైతే కొత్తగా అనిపించింది. అంటే ఇంకా ఫస్ట్ ఫీల్స్ అలాగే ఉంటాయి కదా ఎవరికైనా. సో ఇక్కడైతే మంచిగానే బోర్డింగ్ పాస్ తీసుకున్నాం. అండ్ సీట్ ఎక్స్చేంజ్ కూడా అక్కడ చేసుకున్నాం అనమాట. లక్కీగా మేము అందరం ఒకే దగ్గర వచ్చేలాగా, మేము 7 members కాబట్టి అట్లీస్ట్ 3 membersకి విండో సీట్ వచ్చేలాగా అలా ప్లాన్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే సీట్స్.
సో ఇక్కడ మీకు విషయం చెప్పాలి. మీకు కనిపిస్తున్న ట్రేస్ ఉన్నాయి కదా, CP ప్లస్ అలాగా. ఆ ట్రేస్లో ఏంటంటే మనం తీసుకెళ్ళిన ఎలక్ట్రానిక్స్, మన బ్యాగ్స్ ఏదైతే మనం క్యారీ చేస్తున్నామో అవన్నీ అందులో వేయాలి. అదంతా చెక్కింగ్ అయ్యాక మన దగ్గరకు వస్తుంది అనమాట. సో మనం వేర్ చేసిన ఎలక్ట్రానిక్ వాచెస్ అయినా, బ్లూటూత్ అయినా, ఎనీథింగ్ ఎలక్ట్రానిక్స్ ఉంటే కూడా ట్రేలో వేసేయాలి, బ్యాగ్ మాత్రమే కాకుండా. సో అక్కడ ఏమైందంటే, ఇది ఒక మెమరీలా ఉంటుందని నేను చెప్తున్నాను ఈ వీడియోలో. సో ఏంటంటే యాక్చువల్గా మేము వెళ్ళింది 9th to 11th ట్రిప్కి. 13th వచ్చేసి అన్నయ్య వాళ్ళ యానివర్సరీ ఉంది. సో ప్రీ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకుందాం, ఎలాగో ట్రిప్కి వెళ్తున్నాం కదా అని చెప్పి అనుకున్నాము. మేము యానివర్సరీకి ఎందుకు వెళ్ళలేదు అని అంటే, మాకు అంటే టైం, మా డ్యూటీలో లీవ్స్ అవి కొంచెం వర్కౌట్ అయ్యేలా అనిపించలేదు, అందుకే బిఫోర్ వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళాక సెలబ్రేట్ చేద్దాం అన్నట్టుగా నేను బ్యాటరీ లైట్స్ తీసుకెళ్ళాను. ఆ బ్యాటరీ లైట్స్లో మళ్ళీ ఏమైనా చెక్కింగ్ టైంలో సైరన్ వస్తుందేమో అని భయం వేసి అవి తీయాల్సి వచ్చింది. సో సర్ప్రైజ్ అక్కడే రివీల్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్నయ్య తిట్టాను, ఎందుకురా ఇవి తీసుకొచ్చిర్రు అని. సో అదొక ఫన్నీ మూమెంట్ జరిగింది. సర్ప్రైజ్ ఫ్లాప్ అయినట్టు ఫీలింగ్ వచ్చింది అనమాట. సో చూస్తున్నారుగా, ఇక్కడ ఇండిగో ఫ్లైట్లో మేము వెళ్తున్నాం. సో ఇండిగో బస్ వచ్చింది మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. ఆ బస్ చూడగానే మాకు ఫస్ట్ ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా మేము ఫ్లైట్ ఎక్కబోతున్నాము అని. సో మీరు ఎంతమంది ఇలా ఫ్లైట్ ఎక్కడానికి ఇంత ఎగ్జైటెడ్ ఉండే నాకు చెప్పండి. సో చాలామందికి బిఫోరే ఛాన్స్ వస్తుంది. ఇది ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాంటి ఫీలింగ్ అనమాట. అంటే ఎప్పుడు ఎక్కలేదు కదా, వెళ్తుంటే చూడడమే కాబట్టి నాకైతే ఆ ఫీలింగ్స్ ఉండే. మీకు ఎవరికైనా ఉన్నాయా లేదా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా వెళ్తున్నాం, చూస్తూ ఉండండి. సో అలా మమ్మల్ని బస్సు వచ్చి మా ఫ్లైట్ దగ్గర డ్రాప్ చేశాక మ్యాండేటరీ పిక్స్ ఉంటాయి కదా ఫ్లైట్ ముందు, అవన్నీ దిగామన్నమాట కాసేపు. సో అలా ఎక్కాక మా సీట్స్ మేము చూసుకున్నాక ఫైనలీ వి డిడ్ ఇట్ అనే ఫీలింగ్ వచ్చింది. సో ఇంకా అలా వెళ్తున్నాము. వెళ్ళే వరకు తెలియదు కదా, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాము, అసలే ఫ్లైట్ గురించి రకరకాల న్యూస్లు ఉన్నాయి ఏంటి అని కొంచెం చిన్న భయం కూడా ఉండే. కానీ ఏంటి ఫ్లై అవుతున్నప్పుడు టెన్షన్ పడదామేమో అనుకున్నాం, కానీ వీ లిటరల్లీ ఎంజాయ్డ్ అనమాట. అసలు ఫ్లై అవుతున్నప్పుడు కానీ ఏం భయం అనిపించలేదు. అండ్ దట్టు మా జర్నీ ఓన్లీ 1 hour ఉండే. ఇంకాసేపు ఉంటే అట్లీస్ట్ మేము స్నాక్స్ అవి తెప్పించుకొని తినేవాళ్ళమేమో. సో ఆ ఛాన్స్ అయితే లేకుండే. సో ఇంకా మా సీట్స్ వచ్చేసి ఇవి. ఇంకా కూర్చొని మంచిగా ఎగ్జైటెడ్గా మాట్లాడుకుంటుండే, అది ఫ్లై అయ్యేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు ఎక్స్పీరియన్స్ అన్నీ ఇంకా మమ్మీతో మాట్లాడుకుంటూ వెళ్తుండే అనమాట. ఇంకా నా వెనుక సీట్లో అక్క, బావ, వదిన, అన్నయ్య అంతా ఇక్కడే ఉన్నారు. సో అలా హ్యాపీగా మా జర్నీ స్టార్ట్ అయింది. సో మాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేస్తూ ఉండండి, వీడియో లాస్ట్ వరకు చూడండి.
సో హియర్ వీ ల్యాండెడ్ ఇన్ గోవా. సో మా ట్రిప్ వచ్చేసి మేము ఒక ట్రావెల్స్ వాళ్ళతో ప్లాన్ చేసుకున్నాము. అది వచ్చేసి సఫారీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనమాట. వాళ్ళతో కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళే ఇంకా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం, హోటల్, క్యాబ్ అదంతా వాళ్ళే బుక్ చేస్తారు, చూసుకుంటారు కదా. సో వాళ్ళ త్రూ వెళ్ళామన్నమాట. ఇంకా మేము అక్కడ ల్యాండ్ అవ్వడమే ఆలస్యం. మాకు క్యాబ్ డ్రైవర్ కాల్ చేశారు, ఇక్కడ పలానా దగ్గర ఉన్నా అని చెప్తే మేము ఇంకా అక్కడికి వెళ్ళాము. సో వాళ్ళతో కమ్యూనికేషన్ కానీ వాళ్ళతో మంచి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సఫారీ టూర్స్ అండ్ ట్రావెల్స్తో వెళ్ళడం వల్ల సేఫ్గా వెళ్ళాము, టైంకి వెళ్ళాము, ఎక్కడ క్లమ్జీ అవ్వకుండా ట్రావెల్ ట్రిప్ అంతా కూల్గా గడిచిపోయింది. సో మంచిగా అనిపించింది. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఎప్పుడైనా ట్రై చేయండి సఫారీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో. సో ఇలా ల్యాండ్ అయ్యి ఇంకా మా క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching. Stay tuned.